నమస్తే. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ను ఉద్దేశిస్తూ ఇన్ని రోజులేమో ఫోన్ ట్యాపింగ్ని బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ యొక్క నేతృత్వంలో కేసీఆర్ ఆదేశాల మేరకి చాలామంది యొక్క ఫోన్లు ట్యాప్ చేసిండ్రు గత సర్కారు. జడ్జిల ఫోన్లు వదిలిపెట్టలేదు, భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి ఫోన్లు కూడా వదిలిపెట్టలేదు, హీరోయిన్ల ఫోన్లు కూడా వదిలిపెట్టలేదు అన్నటువంటి ఆ సంబంధించిన వార్తలు చూసినాం. కొత్తగా ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఒక కొత్త రాగాన్ని ఎత్తుకున్నాడు. ఏదైతే కేసీఆర్ పైన కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఈ అరాచకాల పైన ఒక పక్కన ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఇప్పుడు సేమ్ అదే స్లోగన్ని పాడి కౌశిక్ రెడ్డి ఎత్తుకొని హీరోయిన్ల ఫోన్లని రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నాడు. హీరోయిన్ల ఫోన్లని ట్యాప్ చేయడమే కాకుండా పాడి కౌశిక్ రెడ్డి యొక్క భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసిందట. ఎవరు? నేరుగా రేవంత్ రెడ్డి పేరునే ఉచ్చరించిండు. అంతేకాకుండా ఒక హీరోయిన్తో రాత్రి 2 గంటలకి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది ఒక ముఖ్యమంత్రి పైన ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు, అది పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. దీంట్లో నిజం ఎంత అంటే ఒక పక్కన ప్రజాప్రతినిధులు వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత సరే, ఒక అనామకులు మాట్లాడినట్టు దానికో అది వాళ్ళకి తెలిసి తెలియక మాట్లాడిననేది అనుకోగలదు. కానీ ఒక ఎమ్మెల్యే సీట్లో ఉన్నటువంటి వ్యక్తి సరే ఎవరన్నా కానీ ఇలా పాడి కౌశిక్ రెడ్డి అన్నా, రేపు కేటీఆర్ అన్నా, లేకపోతే ఉంటే రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి ఇంకో హీరోయిన్ తోటి ఉన్నాడన్నా, ఇదంతా కూడా మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే. గతంలో కేటీఆర్ పైన కూడా అనేక రకాలైనటువంటి ఇటువంటి లింకు పెట్టి అవి సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి వంతు వచ్చింది. ఒక ముఖ్యమంత్రికి మై హోమ్ భుజాకి రాత్రి 2 గంటలకు వెళ్ళిండు, ఆ హీరోయిన్ తోటి ఉన్నాడు. ఇది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పట్టుకొని నేరుగా అన్నాడు. మరి ఈయన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏందో మరి బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండవది, ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నాడు అన్నటువంటి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత మాట్లాడేటువంటి ఆ ప్రయత్నం కూడా చేద్దాం. పాడి కౌశిక్ రెడ్డి ముందుగా వాళ్ళ భార్య ఫోన్ ట్యాప్ చేసిండు అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్య, దాని తర్వాత రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏమన్నాడో, వాళ్ళ భార్య ఫోన్ను ఏ విధంగా ట్యాప్ చేస్తున్నాడు అన్నటువంటి దానిపైన పాడి కౌశిక్ రెడ్డి ఏమని మాట్లాడిందో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. నా సతీమణి ఫోన్ది కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తా ఉన్నారు. దీనికి ఎవిడెన్స్ గా ఎట్లా చెప్తా ఉన్నానంటే అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్తా ఉన్నాను. మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఉన్న మేనేజర్ ఆ రోజు నేను కూడా లోకల్లో ఉన్నా, వాడు ఇంటికి రాకుండా చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తున్నారో వీళ్ళు చెప్తా ఉంటే 2 నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన సిఐ ఆ మేనేజర్కి ఫోన్ చేసి నువ్వు మేడంకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు. మరి ఆయన నా వైఫ్కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు? సో ఇది వాళ్ళ భార్య ఫోన్ని ట్యాప్ చేసింది, ఇది ఆధారం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో నేను ఏమని చెప్తా ఉన్నా అంటే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో మొదటి నుంచి కూడా ఆయన వ్యవహారం అంతా కూడా ఇదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండాలి, ఏ విధంగా మనం ఎవరిని ట్రోల్ చేస్తే మనకి ఏ విధంగా మైలేజ్ వస్తుంది అన్నటువంటి దానిపైన పాడి కౌశిక్ రెడ్డికి అన్నీ తెలుసు. ఇటువంటి దాంట్లో పెట్టింది పేరు పాడి కౌశిక్ రెడ్డి. మరి ఆయనకు తెలిసి మాట్లాడతాడా, తెలియకుండా మాట్లాడతాడా, మరి మైండ్ ఏమన్నా మెదడు ఏమన్నా మోకాళ్ళలో ఉన్నదనేది తెలియదు. కానీ కేవలం పాడి కౌశిక్ రెడ్డి యొక్క ఉద్దేశం ఏంటిదంటే తెల్లారులైతే పేపర్లో ఉండాలి, కేసీఆర్ కేటీఆర్ ఈయన మెచ్చుకోవాలి, అది దెబ్బలు పడని తన్నులు పడని జైలు కన్నా పోని, కానీ ఇది కేటీఆర్కి చేరాలి, ఈ సమాచారం కేటీఆర్కి చేరాలి. ఇప్పుడు ఏమనుకోవాలి, అయ్యో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, అలాగే మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ పైన వీళ్ళిద్దరు బాసులు ఉన్నారు కదా, ఈ బాసుల పైన విమర్శలు చేస్తూ ఉంటే పాడి కౌశిక్ రెడ్డి కాపాడిండు అన్నటువంటి ఒక ఇమేజ్ రావాలన్నటువంటి ఉద్దేశంతో పాడి కౌశిక్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. ఈ పాడి కౌశిక్ రెడ్డికి ఈ ఒకటే కాదు, గతంలో
గవర్నర్ని ఏ విధంగా ఒక మహిళను అవమానించడం మన అందరికీ తెలుసు. ఒక మహిళను అవమానించడే కాదు, అలాగే స్పీకర్ని అవమానించినటువంటి చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిది. ఒకటి కాదు, రెండు కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాదిగా ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దాని తర్వాత వాటి ఏదో సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేయడం, మళ్ళీ ఇప్పుడు వీటి చేసింది కాబట్టి రేపు ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. పోలీసులు వచ్చి నోటీసులో లేకపోయినట్టు ఏదంటే పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రశ్నించడం కాబట్టి అరెస్ట్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ తెల్లారులేసిన తర్వాత మళ్ళీ ఇది వాళ్ళ పేపర్లలో వాళ్ళ సోషల్ మీడియాలలో ఇక డబ్బా కొట్టుకునేందుకు మాత్రమే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు అవి పనికొస్తాయి. సో వాళ్ళ భార్య ఫోన్ ట్యాప్ అయింది అన్నటువంటి విషయాన్ని ఒకసారి మీకు చూపెట్టాను కాబట్టి ఇగో మరోసారి ఏది రాత్రి 2 గంటలకి మై హోమ్ పూజాలో హీరోయిన్ దగ్గరికి ఏ హీరోయిన్ దగ్గరికి పోతున్నావో అందరికి తెలుసట. మరి ఏమనాలో ఈ ఎమ్మెల్యేని నేనైతే అనలేను, కానీ ఈసారి అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమైనా కనుక కొంతమన్నా రేషం ఉంటే, కొంతమన్నా పౌరుషం ఉంటే సరే వాళ్ళు చూసుకోవాల్సింది. మనం చెప్పేదైతే చెప్తుంటాం. రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి రాత్రి 2 గంటలకు మై హోమ్ పూజాలో ఏ హీరోయిన్ దగ్గరికి పోతున్నావో అందరికీ తెలుసు. చెప్పిగా అందరికీ తెలుసు అంటే మరి నీకేం తెలుసు? సో ఇది ఎందుకు ఆయన మై హోమ్ పూజాకి పేరు ఎందుకు తీసుకున్నాడు అనేది కూడా ఒకసారి మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయనే ముందుగా అన్నటువంటి మాటలు ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇలా మై హోమ్ భుజా అపార్ట్మెంట్ కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. ఇది సరే, ఏ హీరోయిన్ దగ్గరికి పోతున్నావో అందరికీ తెలుసు అట. స్పష్టంగా అర్థమైపోయింది కదా కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా, మీకు అర్థమైతే ఓకే. మరి నిజంగా ఎవరు కూడా స్పందించినట్టయితే ఇదే నిజం అనుకుంటారు జనాలు కూడా. అయితే ఈయన ఇంతకంటే ముందు ఒక అంశం తెర మీదకి వచ్చింది. గతంలో ఒక ఊరు పేరు లేనటువంటి ఒక పేపర్లో వచ్చినటువంటి వార్త ఇదంతా కూడా. ఏమని? అర్ధరాత్రి సీఎం చక్కర్లు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. అర్ధరాత్రి సీఎం చక్కర్లు. ఇగో ఈ బండి మీద హెల్మెట్ పెట్టుకొని వర్షం వస్తూ ఉంటే పోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇగో ఇది సోషల్ మీడియాలో ఒక ప్రాపగండ చేసిండు. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు సోషల్ మీడియా ఒక ప్రాపగండ చేసింది. ఏమనిగో బైక్ మీద హెల్మెట్తో వచ్చిన రేవంత్ రెడ్డిని అడ్డగించిన మై హోమ్ భుజా సెక్యూరిటీ. ఇది దరిదాపుగా ఒక నెల రోజుల కింద ఇగో ఈ వార్త చక్కర్లు కొట్టింది. ఇగో ఇదే సంబంధించిన అంశాన్ని ఇప్పుడు ఇలా పాడి కౌశిక్ రెడ్డి చెప్పినట్టే ఈ వార్త వెనకాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారనేది మనకు ఖచ్చితంగా తెలుస్తూ ఉన్నది. లోపలికి పంపాలని సెక్యూరిటీతో గొడవకు దిగిన సీఎం. ఎవరైనా ఏ సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి రాత్రుల పూట ఒక మహిళ దగ్గరికి పోయేటువంటి సాహసం చేస్తారా? అది మరి ఈ పాడి కౌశిక్ రెడ్డికి మరి పనిచేస్తుందో లేదో బ్రెయిన్ తెలియదు, కానీ ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా ఉంటుందా? ఇది ఆరోపణ తప్పించి వాస్తవం ఉన్న దీంట్లో. లోపలికి పంపాలని సెక్యూరిటీతో గొడవ దిగిందట. వీడు పోయి చూసిండు. ఇంకోటి చూసి ఇదేదో ఫోటోలు కొట్టుకుని వచ్చి ఒకవేళ దమ్మున్నట్టు అయితే ఉంటే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారం లేదో ఇవాళ తెలంగాణ సమాజం కూడా పెడితే రేవంత్ రెడ్డి రేపటి నుంచి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి కుర్చీలో కూక్కునేటువంటి అర్హత లేదు అని చెప్పేసి మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ ఆధారాలు లేకుండా, తాడు బొంగరం లేకుండా, మరి అది నాలుకో లేకపోతే తాటి మాటో తెలియదు, కానీ సో ఈ విధమైనటువంటి ఆరోపణలు ఏంది? సో ఇలా రేవంత్ రెడ్డి కాదు, కేటీఆర్కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎవరి దగ్గర ఆధారం ఉంటే బయట పెట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పించి ఆరోపణలు చేసి బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇది కేవలం తాత్కాలికమైనటువంటి ఆనందం తప్పించి ఇది పూర్తిగా శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. ఇటువంటి ఈ మాటలు బంద్ చేసుకోవాలి. లోపల నుండి ప్రముఖ సినిమా నటి ఫోన్ చేయడంతో అనుమతట. ఏది సెక్యూరిటీతో గొడవ పడితే లోపల ఉన్నటువంటి సినీ నటి ఈ రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే లోపలికి రమ్మని చెప్పేస్తానన్నట. వచ్చింది రేవంత్ రెడ్డి అని ఆలస్యంగా గ్రహించిన సెక్యూరిటీ సిబ్బంది. వెళ్ళేటప్పుడు సీఎం సార్ మీరా అని ఆటోగ్రాఫ్ కోసం వెంబడించిన సెక్యూరిటీ. సీఎం అన్నాక 24 గంటలు కష్టపడాలని అలసిపోయిన చిరునవ్వుతో చెప్పిన రేవంత్ అట. ఇది దేంతో కొడితే బాగుంటుంది చెప్పాలి. ఇక మీరు ఒక ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని సీఎం అన్నాక 24 గంటలు కష్టపడాలి అలసిపోయినా అని చెప్పేసి సీఎం ఒక సెక్యూరిటీ గార్డులతోటి నవ్వుకుంటూ చెప్పుకుంటూ పోయేటువంటి సందర్భం ఉంటుందా? సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడడానికి డిన్నర్కు వెళ్లారని ధృవీకరించిన సీఎం పిఆర్ఓ టీమ్ అట. ఎవరు చెప్పాలి? అది ఏ పిఆర్ఓ ధృవీకరించిన చెప్పు.
ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఒకవేళ అట్లాంటి పనులు చేయాలనుకుంటే ఇంకెన్నో రకాలుగా ఉంటాయి. కానీ ఈ లుచ్చ ప్రాపగాండా చేసుకుంటా ఇదేంటిది ఇది? ఇగో తెలంగాణ రాజకీయాల్లో డైనమిక్ స్టార్ అనిపించుకున్న రేవంత్ రెడ్డి రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారు. అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించే రేవంత్ రెడ్డి తన మార్కు పాలనను అందిస్తూ దూసుకుపోతున్నారు. అయితే అర్ధరాత్రి కూడా సీఎం సార్ కష్టపడుతున్నారు అంటే మీరు నమ్ముతారా? నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది మాత్రం నిజమే అని చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి హైదరాబాద్ మహానగరంలో చక్కర్లు కొడుతూ కనిపించారట. బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని రహస్యంగా సిటీలో తిరుగుతున్నారట. దారిలో రాయదుర్గంలో ఉన్న మై హోమ్ భుజ అపార్ట్మెంట్లోకి డిన్నర్ మీట్ కోసం వెళ్లారట. అయితే రేవంత్ రెడ్డి హెల్మెట్ పెట్టుకొని ఉండడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదట. నేను ఎవరిని అనుకుంటున్నావని రేవంత్ సెక్యూరిటీతో గొడవకు దిగారట. అట 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 అనుకుంటే రాసుకొని వచ్చాడు. ఇది దీనికి ఏమన్నా తాడు బొంగరం ఏమన్నదా? ఓ పేపర్ పేరు ఉన్నదా? వాని పేరు ఇది రాసిన పేరు ఉందా? సో ఈ సంబంధించినటువంటి వార్తను పట్టుకొని ఆ హుజరాబాద్లో గెలిచినటువంటి సూసైడ్ స్టార్ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో గొడవకు దిగిందట. ఆఖరికి రేవంత్ రెడ్డి స్నేహితురాలు ప్రముఖ నటి సెక్యూరిటీకి ఫోన్ చేయడంతో లోపలికి అనుమతించారట. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తుపట్టి సీఎం సార్ మీరా అని ఆటోగ్రాఫ్ కావాలని చుట్టుముట్టారట. డిన్నర్కు వెళ్ళి అలసిపోయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి నవ్వుతూనే మాట్లాడతారట. సీఎం అన్నాక 24 గంటలు పని చేయాలని నాలాగా ప్రజాక్షేత్రంలో ఉండేవారికి తప్పదని అన్నారట. ఈ వ్యవహారం నిజమా కాదా అని సీఎం పిఆర్ఓ టీంను అడిగితే నిజమేనని తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి డిన్నర్కు వెళ్లారని చెప్పేసి సీఎం పిఆర్ఓ టీం అంటే ధృవీకరించిందట. మరి ఇది రాసినోడు మరి ఏ లుచ్చగాడు అనుకోవాలో చెప్పాలి. ఎందుకంటే ఈడ పేపర్ పేరు పెడితేనేమో నిజంగా కూడా ఒక క్లారిటీ కోసమైనా వాడిని అడిగేటోని ఉన్నదారా నీకు ఏమైనా ప్రూఫ్ అని చెప్పి ఏమన్నా ఉందా? ఈయన పేపర్ సంబంధించినటువంటి ఏదైనా పేరు ఉందా? ఏమైనా నెంబర్ అని ఉందా? ఇట్లా రాసి ఇట్లా అంటే ఒకరికొకరికి అండగట్టాలన్నట్టు. ఇది సరే ఒక రకంగా చూసినట్టు మనకు ఏ పార్టీలతో మనకు సంబంధం లేదు. ఇలా రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలు, రేవంత్ రెడ్డి పైన ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అవి మనం నమ్మేటట్టుగా లేదు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరో పార్టీకి సంబంధించినటువంటి నేతల పైన చేసేటువంటి వ్యాఖ్యలను కూడా మనం సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా కూడా వీటన్నిటి కూడా వ్యతిరేకించాల్సిందే. ఇటువంటి ప్రాపగండ చేసుకుంటూ కాలం వెల్లదీస్తావు. ఎవరో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరో దారిన పోయేటువంటి దారే అనుకుంటే అది వేరు. కానీ ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలను ఈ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పాడి కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేవు, నీకు ఏం మాట్లాడాలో తెలియదు, తలకి మరి అది తలా తోక లేకుండా మాట్లాడుకుంటూ ఇట్లా కాలయాపనం చేసుకుంటూ ముందు పేజీలో వార్త కోసం ఇటువంటి డ్రామాలు ఆడతాడు పాడి కౌశిక్ రెడ్డి. సో మొత్తానికి ఆ రోజు ఏదైతే పేపర్లో ఒక ఫేక్ వార్త ప్రచారమైందో ఆ ఫేక్ వార్తను పట్టుకొని నా భార్య ఫోన్ ట్యాప్ చేసిళ్ళు, లేకపోయినట్లయితే ఉంటే ఇక్కడ ఇలా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి రాత్రి 2 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక హీరోయిన్ కలవడానికి పోయిందని చెప్పేసి ఇటువంటి మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఏ వనాల్లో మీరు ఒకసారి కింద కామెంట్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.